ఇంకా ఈ రోజు వీడియోలో చాలానే మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ వచ్చి ఇంత పెద్ద సీన్ ఎందుకైతుందో కూడా చెప్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడు. ఇక లేట్ చేయకుండా అసలు ముచ్చటికైతే వచ్చేద్దాం. నాకు వచ్చి యావరేజ్ గా డైలీ చాలానే మెసేజ్ వస్తున్నాయి. అన్న మీ కాలేజ్ ఎట్లుంటది ఏంది అని చెప్పి, జిఎన్ఐటీ బాగుంటుందా, గురువు బాగుంటుందా, అండ్ కమింగ్ టు యూనివర్సిటీ బాగుంటుందా అని చెప్పి, అండ్ కొంతమంది వచ్చి హాస్టల్స్ బస్సెస్ అని చెప్పారు. నేను వచ్చి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తున్నాను మ్యాక్స్ టు మ్యాక్స్. సరే అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటారా, ఇక ముచ్చట ఏంటంటే ఏపీ సీట్లో సీట్ రాని వాళ్ళు ఉంటారు, సో మేనేజ్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి ఏమైనా క్వేరీస్ కానీ అడ్మిషన్ కావాలన్నా లేకపోతే ఏమైనా హెల్ప్ నేను చేయాలని చెప్పిన నాకు డిఎం చేయండి, మాట్లాడుకుందాం. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు, అంటే ఏం తీసుకోవాలి ఏం చేయాలని అర్థం కాదు, అండ్ అడ్మిషన్ తీసుకుందాం అని ఉంటారు. వాళ్ళకైతే ప్రాపర్ ఐడియా ఉండదు. సో ఏమున్నా డిఎం చేస్తే నేను క్లారిఫై చేస్తా అండ్ హెల్ప్ చేస్తా. అండ్ ఇంకొక ముచ్చట బాయ్సప్, ఓన్లీ ఎవరైతే సీరియస్ ఉన్నారో అడ్మిషన్ పరంగా తీసుకుందాం అనుకుంటేనే మెసేజ్ చేయండి, అర్థమైనట్టుంది. అండ్ మీతో అక్కడ మాట్లాడుకుందాం మీ పర్సెంటేజ్ కి ఎంత ఫీజు కట్టాలి లేకపోతే ఏంది అని చెప్పి. ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేసి దీని గురించి కూడా, అడ్మిషన్ గురించి. సో అందుకే ఇది కూడా వీడియో చేద్దామని చెప్పి చేసిన. ఇంకొకప్పుడు మనకు కూడా ఏం ప్రాపర్ గైడెన్స్ లేకపోతుండే, ఇప్పుడైనా మీకు ఇద్దామని ఒక చిన్న హోప్ అంతే. నేను జిమ్ దగ్గరికి వెళ్ళి బైక్ పార్క్ చేద్దామంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉండే. ఎందుకని చూస్తే ఇట్లా అవుతుంది సీనరీ మొత్తం. బట్ అక్కడ ఏమైంది స్టోరీ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. సో కానీ కొంచెం అయిన తర్వాత అయితే పోలీసు వాళ్ళు వచ్చారు, క్లియర్ చేసుకున్నారు. మొత్తం మ్యాటర్ అయితే సాల్వ్ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్. కానీ కొంచెం తెలిసింది ఏంటంటే బ్రో ఒక రాంగ్ రూట్ నుంచి వెళ్తుండంట. సో ఆపోజిట్ నుంచి వచ్చి తిట్టుకోవడం వల్ల ఏమో సంథింగ్ అయింది.